నిన్న కేసీఆర్ గారు సర్కార్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చూస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా ఉంది. హరీష్ రావు గారు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకుని ఫామ్ హౌస్ కి వెళ్తే మామగారు మాత్రం పాత సారానే పోసారు. పోయిన ఏడాది కూడా కేసీఆర్ గారి బడ్జెట్ భారీగా ఉంది. 2,56,000 బడ్జెట్ పోయిన సంవత్సరం మీరు చేసిన అలొకేషన్స్ లో ఏ మాత్రం పెండింగ్ చేశారో ముందు అక్కడి నుంచి మొదలు పెట్టాలి కేసీఆర్ సార్. ముందు తెలంగాణ ప్రజలకు పోయిన ఏడాది బడ్జెట్ అలొకేషన్ ఏమిటి, పెండింగ్ ఏమిటి, ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. పోయిన సంవత్సరం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 12,000 కేటాయించడం జరిగింది. దళిత బంధువు కింద 17,700 కోట్లు కేటాయించడం జరిగింది. ఇలాంటివి ఎన్నో కేటాయించి పోయిన సంవత్సరం అలాట్మెంట్ కి, పెండింగ్ కి, అలొకేషన్ కి, పెండింగ్ కి అసలు పొంతనే లేకుండా ఉంది. మరి ఈ సంవత్సరం మళ్ళీ అదే ఫిగర్లు, అదే సారా పోసినట్టుగా ఉంది. ఏ మార్పు లేదు, కట్ అండ్ పేస్ట్ చేసినట్టుగా ఉంది బడ్జెట్. మరి పోయిన సంవత్సరం మీ అలొకేషన్స్ కి, పెండింగ్ కి పొంతన లేకపోతే ఈ సంవత్సరం మాత్రం మీ అలొకేషన్స్ కి స్పెండ్ చేస్తారు అన్న గ్యారంటీ ఏముంది? మీరు అలొకేట్ చేసినంత మీరు స్పెండింగ్ చేయకపోతే ఇక బడ్జెట్ శాంక్టిటీ ఏముంది? ఇక బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు మీరు? ఇక మీ ఇష్టం వచ్చినట్టు అలొకేషన్ కి, స్పెండింగ్ కి అసలు సంబంధం లేకుండానే మీ ఇష్టం వచ్చినట్లు మీరు బడ్జెట్ లో ఖర్చు పెట్టుకుంటూ పోతుంటే ఇక ఈ బడ్జెట్ వేస్ట్ పేపర్ కాకపోతే ఏమవుతుంది? చెత్తబుట్టలో పడేయడానికి తప్పితే ఈ బడ్జెట్ దేనికి తరమవుతుందో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఇప్పటికిప్పుడు కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 8.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు, మేనిఫెస్టోలో ఎన్ని మాటలు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ మాత్రం నిలబెట్టుకున్నారు? ఒక ముఖ్యమంత్రి అన్నాక ఇచ్చిన మాటకు విలువ ఉండనవసరం లేదా? మాటకు విలువ ఇయ్యని వాడు ఇక ఆ మనిషికి ఏ గౌరవం ఉంటుంది? ఆయన ఇచ్చే మాటకు మాత్రం ఏ విలువ ఉంటుంది? ముఖ్యమంత్రిలో హోదాలో ఉండి కూడా మాటలు మాత్రం కోటలు దాటాయి, చేతలు మాత్రం గడప కూడా దాటవు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగునా? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఇలాగేనా వ్యవహరించేది? మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ ఇచ్చిన మాటలకైతేనేమి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకైతేనేమి అసలు 8.5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏ మాత్రం న్యాయం చెయ్యని వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక చెప్పిన మాట 33 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు గాను 30,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసుకోవచ్చు. 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాల వరకు అదనంగా ఆయకట్టు వస్తుంది, పెరుగుతుంది అని చెప్పిన వాడు కేసీఆర్ గారు. మరి మీరు అంత కేటగారికల్ గా, అంత స్పెసిఫిక్ గా 33 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి, 30,000 కోట్లు ఖర్చు పెడితే అవి అయిపోతాయని చెప్పి, 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాయని చెప్పి మరి ఎందుకు వాటి మీద ధ్యాస పెట్టలేదు? ఎన్నో ప్రాజెక్టులు దేవాదుల, ఈ వరంగల్ జిల్లాకు సంబంధించుకున్న దేవాదుల ప్రాజెక్టు తీసుకున్నా గానీ రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన ప్రాజెక్టు 70% పనులు రాజశేఖర్ రెడ్డి గారే పూర్తి చేస్తే కనీసం 30% ప్రాజెక్టులు కూడా కేసీఆర్ గారికి పూర్తి చేత కాలేదు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టు 6,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తలపెట్టిన ప్రాజెక్టు ఆయనే 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే కేసీఆర్ గారు పూర్తి చేసే 30% పనులకు 4 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు పెరుగుతుంది అన్నా కూడా దాని మీద ధ్యాస పెట్టలేదు. కంతనపల్లి ప్రాజెక్టు అలాగే పోయింది. ఇక ఎస్ఎల్బిసి, డిండి, నక్కలగండి ఇలాంటివి కింద ప్రాజెక్టులు అలాగే వదిలేశారు. సీతారాం ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో అలాగే వదిలేశారు. ఇలా ఒక్క దాని మీద కూడా కేసీఆర్ గారు శ్రద్ధ పెట్టకపోవడానికి కారణం కాళేశ్వరం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకున్నాడు, మిగతా అన్ని ప్రాజెక్టులను విస్మరించాడు కేసీఆర్ గారు. ఎందుకని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు కాబట్టి, పెద్ద ప్రాజెక్ట్ అయితే పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి కనుక ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకున్నాడు, మిగతా అన్ని ప్రాజెక్టులను విస్మరించాడు. పోనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైనా ఉద్ధరిస్తుందామన్న రాష్ట్రాన్ని అని చూస్తే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక గుదిబండలాగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తెలంగాణ ప్రజల బతుకులను కాల రాసేశాడు కేసీఆర్ గారు. ఏకంగా 1,20,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్, 1,00,000 కోట్లు అప్పే తెచ్చి పెట్టిన ప్రాజెక్ట్, ఏటా 13,000 కోట్ల రూపాయలు డెట్ సర్వీసింగ్ కే కట్టాల్సిన ప్రాజెక్టు తీరా చూస్తే 3 ఏళ్లకే మునిగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తలంచిన ప్రాజెక్ట్ అయితే ఈ రోజు ఇస్తున్నదెంత? 50,000 ఎకరాలు, 1,00,000 కూడా కాదు. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును గుదిబండ అనకపోతే ఏమనాలే? ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ఉంటే, చిన్న చిన్న ప్రాజెక్టులు మిగతాయన్ని పూర్తి చేసుకుని ఉంటే, కాళేశ్వరం కు సంబంధించిన డబ్బు విషయానికే వస్తే రాజశేఖర్ రెడ్డి గారు అదే ప్రాజెక్టు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లకు పూర్తి చేయాలనుకున్నాడు. అంత కాదు, అది కాదు అని ఏకంగా 3 పెంచి 1,20,000 కోట్లకు పెంచాడు కేసీఆర్ గారు. ఆ ప్రాజెక్టు లోంచి కనీసం 30,000 కోట్ల రూపాయలు మిగతా ప్రాజెక్టులు ఖర్చు పెట్టుంటే 30 లక్షల ఎకరాలు ఆయకట్టు వచ్చేది. ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం కాదా? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక్క మాటైనా, మేనిఫెస్టోలో ఇచ్చిన మాటైనా, వాగ్దానాలు చేసిందైనా ఒక్కటైనా నిలబెట్టుకోవడం జరిగిందా ఈ బడ్జెట్ లో? కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు చెప్పారు. రుణమాఫీ కనీసం బడ్జెట్ లో అలాట్మెంట్ అయినా ఉందా? మొత్తం రుణమాఫీ చేయాల్సిన రైతులు 36 లక్షల మంది అయితే దాదాపు 19,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి
ఉంటే మీరు ఇంతవరకు చేసింది 760 కోట్లు మాత్రమే. ఈ బడ్జెట్ లో మీరు కేటాయించింది పోయిన సంవత్సరం కూడా మీరు కేటాయించారు, కానీ స్పెండింగ్ లేదు. సరే, ఈ బడ్జెట్ లో మీరు కేటాయించింది కూడా 6000 కోట్లు మాత్రమే. ఒకవేళ ఈ 6000 కోట్లు మీరు ఒకవేళ అలాట్మెంట్ చేసిన విధంగా రైతుల రుణమాఫీకే ఖర్చు పెట్టినా కూడా, మీరు ఇంకొక 7 లక్షల మంది రైతులకు ఈ 6000తో రుణమాఫీ చేసినా కూడా ఇంకొక 21 లక్ష మంది రైతులు ఇంకా ఈ రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉండాల్సిన పరిస్థితి. అంటే రుణమాఫీ చేసే ఉద్దేశమే లేదు కేసీఆర్. అందుకేనే కదా కేటాయింపులు కూడా చేయలేదు ఈ బడ్జెట్ లో రుణమాఫీకి కేసీఆర్ గారు. ఇది మాట తప్పడం కాదా? తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చి మోసం చేయడం కాదా? మరి మోసం చేసిన వాడిని 420 అనక ఏమనాలే? తెలంగాణ ప్రజలకు రైతులకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ఉండే రైతులకి, అవి ఏవీ లేవు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు. అంటే 30,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతులకు గొప్పగా ఇస్తున్నానంటున్నాడు కేసీఆర్ గారు. నిజంగానే 5,000 సరిపోతే మరి వేల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు మన రాష్ట్రంలో? ఇక 16 లక్షల మంది రైతులు కౌలు రైతులైనా ఉంటారు, అసలు రైతులే కాదన్నాడే. ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇంతమంది రైతులను మోసం చేసినట్టు కదా కేసీఆర్ గారు. మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మాటిచ్చిన వాడు కేసీఆర్ గారు. పోనీ దానికోసం బడ్జెట్ లో అలాట్మెంట్ ఉందా? 4,800 కోట్ల రూపాయలు వడ్డీయే కట్టాలి ప్రభుత్వం తరపున కేసీఆర్ గారు మాటిచ్చినందుకు మహిళల తరపున. కానీ అసలు అలాట్మెంటే లేకపోయి కదా. అంటే అంతమంది మహిళలు, ఎంతమంది మహిళలు ఉన్నారు? దాదాపు అర్బన్ రూరల్ కలుపుకుంటే 63 లక్షల మంది ఉంటారా మహిళలు సంఘాలలో? అంతమంది మహిళలు మోసం చేసినట్టే కదా కేసీఆర్ గారు. ఇలా 1 కాదు 2 కాదు, KG to PG ఉచిత విద్య అన్నాడు. ఒక్కొక్క విద్యార్థి మీద 1,32 లక్షలు ఖర్చు పెడతానన్నాడు. చిన్నప్పటి నుంచి CBSE సిలబస్ అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు, విద్య ఫ్రీ అన్నాడు. ఎడ్యుకేషన్ ఫ్రీయే కాదు, బుక్కులే ఫ్రీయే కాదు, ఫుడ్ ఫ్రీ కాదు, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం చేస్తే ఆ ట్రీట్మెంట్ కూడా ఫ్రీయే అన్నాడు. ఉందా KG to PG ఉచిత విద్య? ఉందా? బడ్జెట్ లో ఏదైనా అలొకేషన్ కనిపిస్తుందా? 8 సంవత్సరాలుగా ఏమైనా ఒక్క పైసా అయినా ఒక్క విద్యార్థికైనా ఖర్చు పెట్టిండా? పోనీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా రాజశేఖర రెడ్డి గారి లాగా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాడా అంటే అది కూడా లేదు. ఈయన ఇచ్చేదెంత? బోడి 35,000. ఆ 35,000 కూడా పోయిన బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి. మరి పోయిన బడ్జెట్ లో కేటాయింపులు ఉండి మీరు స్పెండింగ్ చేస్తుంటే ఈ రోజు వరకు 3,500 కోట్ల బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకున్నాయి? మరి మీరు అలాట్ చేసినట్టు స్పెండింగ్ చేయకపోతే మీ బడ్జెట్ ఎందుకున్నట్టు? అసలు ఏదైనా లాజిక్ ఉందా? సెన్స్ ఉందా కేసీఆర్ గారు చేస్తున్న విషయంలో? ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే ఆరోగ్యశ్రీకి కూడా మళ్ళీ బడ్జెట్ లో అలొకేషన్ ఉంది, కానీ పోయిన సంవత్సరం కూడా ఉంది. అయినా కూడా 900 కోట్లు కేసీఆర్ గారు హాస్పిటల్ కు బాకీ పడ్డారు. పోయిన సంవత్సరంలో ఉన్న బాకీలు తీరుస్తే కదా అలాట్మెంట్ చేసింది, మీరు స్పెండింగ్ చేస్తే కదా ఈ సంవత్సరం మళ్ళీ అలాట్మెంట్ చేశారు అనడానికి విలువ ఉండేది. పోయిన సంవత్సరమే మీరు ఖర్చు పెట్టలేదంటే, ఇంకా బాకీలు ఉన్నాయంటే ఈ సంవత్సరం ఎందుకు అలాట్మెంట్ చేసినట్టు? మీరు ఖర్చు పెట్టని దానికి ఏం సాంక్టిటీ ఉంది మీ బడ్జెట్ కి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. పోయిన బడ్జెట్ లో కూడా 12,000 కోట్లు కేటాయించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి. ఎన్ని ఇల్లులు కట్టారు కేసీఆర్ గారు? ఆ 12,000 కోట్లు ఇచ్చారా? అల్లుడు వస్తే ఎడబండాలి అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లే కుదరదని చెప్పి జాగా ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తానని పోయిన ఏడాది ప్రకటించాడు కేసీఆర్ గారు. పోనీ 12,000 కోట్లు పోనీ ఆ జాగా ఉన్న వాళ్ళకైనా 3 లక్షల చొప్పున ఇచ్చాడా కేసీఆర్ గారు అని చూస్తే ఎవ్వరికి ఇవ్వలేదు. కేసీఆర్ గారు చేసిందల్లా ఏమిటి? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో 46 లక్షల మందికి ఇల్లులు కడితే కేసీఆర్ గారు 25,000 ఇల్లులకి గృహప్రవేశం చేయించాడు. ఇది కేసీఆర్ గారి అచీవ్మెంట్. మరి ఈ సంవత్సరమైనా 12,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించారే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి. మరి మీరు పోయిన సంవత్సరం కూడా అదే అమౌంట్ కేటాయించి ఒక్కరికి కూడా ఇవ్వకపోతే మరి ఈ సంవత్సరం మాత్రం కేటాయించి మీరు ఇస్తారన్న నమ్మకము ప్రజలకు ఎలా కుదురుతుంది? ఇక కేటీఆర్ గారు అంటాడు తెలంగాణ ప్రజలంతా ఆయన కుటుంబమేనట. మరి ఆయన కుటుంబమే అయితే మరి తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? ఒక కల్వకుంట్ల వాళ్ళకు మాత్రమే కొడుకు బిడ్డకు అల్లుడికి ఇంకొకడికి మేనల్లుడికి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారే. మరి తెలంగాణ బిడ్డలు మీ కుటుంబం అయితే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు? విశ్వాల్ కమిటీ ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తుంటే ఎందుకు భర్తీ చేయటం లేదు? పోయిన టర్మ్ లో కూడా 171,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే కేసీఆర్ గారు కొత్త ఉద్యోగాలు ఇచ్చింది ఎన్ని? కేవలం 65,000 మాత్రమే. ఈ టర్మ్ లో కూడా 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని విశ్వాల్ కమిటీ చెప్తున్నా కూడా ఎన్ని నింపుతాడంట కేసీఆర్ సారు? 43,000 నింపుతాడంట. వాటికి కూడా నోటిఫికేషన్ల ప్రక్రియ మాత్రమే మొదలయ్యింది. ఇంకా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు కొత్త టర్మ్ లో. ఇక మీకైనా మీ మాటకైనా ఏవి విలువ ఉంటుంది కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. తెలంగాణ ప్రజలకి ఇది మోసం చేయడం కాదా? ఇది ద్రోహం చేయడం కాదా? ఎస్సీ కార్పొరేషన్ అంటారు, బీసీ కార్పొరేషన్ అంటారు, నిధులు కేటాయిస్తామంటున్నారు. కానీ ఎంత మంది బిడ్డలు అప్లికేషన్లు పెట్టుకున్నారు లోన్లు ఇమ్మని? ఇస్తున్నారా? మరి ఈయని దానికి ఎందుకంటే మీరు కేటాయిస్తున్నారు? ఎందుకు కేటాయింపులు? ఎందుకు ఈ బడ్జెట్ చెత్తపుటలో పడేయండి. అమలు చేయని దానికి ఎందుకు ఇస్తున్నారు ప్రజలకు? మభ్యపెట్టడానికి కాకపోతే మళ్ళీ మోసపోరు ప్రజలు. ఇప్పటి వరకు కూడా
ఆసరా పెన్షన్లకు 11 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆసరా పెన్షన్లకు ఎందుకంటే కేసీఆర్ గారు భార్యకిస్తే భర్తకివ్వడు, భర్తకిస్తే భార్యకివ్వడు, అత్తకిస్తే కోడలికివ్వడు, కోడలికిస్తే అత్తకివ్వడు. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం కేసీఆర్ కు లేదా? ఒక్కరికి కూడా మళ్ళీ సమాధానమే లేదు. గత 4 ఏళ్లగా 5 ఏళ్లగా అప్లికేషన్ల అర్జీలు పెట్టుకున్నా కూడా ఎవ్వడు పలికేవాడే లేడు. ఇక కొత్త రేషన్ కార్డుల సంగతి అంటారా? ఊరికి పోయినా కూడా అమ్మ 5 కేజీలే వస్తుంది తల్లి, అసలు తినడానికి కూడా తిండి లేదు అని ఆడవాళ్ళు బాధపడుతున్నా కూడా ఎవరే గాని, ఒక లీడర్ గాని, ఒక ఆఫీసర్ గాని వచ్చి పట్టించుకునే పరిస్థితే లేదు మన రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో సహా కందిపప్పు, గోధుమలు, నూనె, చక్కెర, చింతపండు, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చారు. కేసీఆర్ గారు వాళ్ళ చేతనైందా? ఇస్తున్నది దొడ్డు బియ్యం. ఎన్ని మాటలు చెప్పాడు. నా మనవడు నర్సయ్య మనవడు ఒకే బువ్వ తినాలే, ఒకే బడికి పోవాలే, ఇలాంటి మాటలు చెప్పిన వాడు కేసీఆర్ గారు. ఒకే బువ్వ పెడుతున్నాడా? అసలు స్కూళ్లలో ఆ బిడ్డలకు ఏ బువ్వ పెడుతున్నారో చూస్తున్నాం కదా. దాని నిండా పురుగులు, బొద్దెంకలు, బల్లి, కప్ప. ఎందుకని? వాళ్ళకు ఓట్లు లేవనా? వాళ్ళు అడగలేరనా? కనీసం చిన్న బిడ్డలకు కూడా సరైన ఫుడ్ పెట్టలేకపోతే ఇక కేసీఆర్ గారు ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి పదవిలో? ఊరేసుకొని చచ్చిపోవాలి కదా. ఆ బడ్జెట్ చూస్తే కడుపు రగిలిపోతుంది. మనసున్న ఏ మనిషికైనా కూడా అసలు ఈ కేసీఆర్ అన్నవాడు మనిషా లేకపోతే ఇంకేమన్నా రోబోటా? ఈయనకు అసలు ప్రజల మీద కాదు కదా, వాళ్ళ ఓట్ల మీద మాత్రమే ధ్యాస ఉంది. ప్రజల మీద ప్రేమ లేదు కేసీఆర్ కు. ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇప్పటికే కేసీఆర్ గారు చేసిన అన్యాయం వల్ల మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన రోజున 16,000 కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని ఈ రోజు 4,86,000 కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరి నెత్తి మీద 1,20,000 కోట్ల రూపాయలు అప్పుంది. ప్రతి కుటుంబం మీద 5 లక్షల రూపాయలు అప్పున్నట్టు. మరి అన్యాయం చేయడం కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పుల పాలైపోయారు, ఖజానా అప్పుల పాలైపోయింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. కానీ కేసీఆర్ గారి ఆస్తులు మాత్రం పెంచుకున్నారు. కేసీఆర్ గారి కొడుకు, బిడ్డ, కేసీఆర్ గారు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన మంత్రులు, వీళ్ళ ఆస్తులు మాత్రం పెరిగాయి. టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో 860 కోట్ల రూపాయలు ఉందట. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ? కేసీఆర్ బిడ్డ ఏమో లిక్కర్ స్కామ్ అని, కేసీఆర్ కొడుకేమో రియల్ ఎస్టేట్ అని, కేసీఆర్ గారేమో కాళేశ్వరం, మిషన్ భగీరథ ఇలాంటి వాటిలో కమిషన్లని రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా. అసలు ఈ బడ్జెట్ లో కాళేశ్వరం డెట్ సర్వీసింగ్ కే ఈ సంవత్సరం నుంచి 13,000 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది. కేవలం కాళేశ్వరం డెట్ సర్వీసింగ్ అంటే కాళేశ్వరం తెచ్చిన అప్పు కేవలం 1,00,000 కోట్లు మాత్రమే. 1,00,000 కోట్లకు సంబంధించి 13,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం నుంచి డెట్ సర్వీసింగ్ కట్టాల్సి ఉంది. మరి బడ్జెట్ లో ఉందా అది? ఆ అప్పుది కాకుండా మిగతా అప్పు అంతా చూసుకుంటే 15,000, 20,000 కోట్ల రూపాయలు కట్టాలి. అంటే మొత్తం డెట్ సర్వీసింగ్ కే దాదాపు 30-35,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతి సంవత్సరము కట్టాల్సి అవసరం ఉంది. ఇంత గబ్బు లేపేసిండు కదా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు. ఇక ఇది ఏది సరిపోదన్నట్టు ఇంకా కొత్తగా చెప్తున్నాడు. ఈయన బీఆర్ఎస్ పార్టీ పెట్టాడట. ఈయన రాజకీయాల కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు ఇస్తాడట. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ పట్టణాన్ని రాసిస్తానంటాడు, వరంగల్ ని రాసిస్తానంటాడు. తెలంగాణ ప్రజలు గమనించాలి. కేసీఆర్ ఇస్ 420. కేసీఆర్ ఒక మోసగాడు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటే పొడిచాడు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ మేనిఫెస్టోలో మీరు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు, మీరు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని వాగ్దానాలు చేశారు, ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా అమలు అయ్యేటట్టు లేదు. మరి కేసీఆర్ గారిని ఏమనాలి? మోసగాడు 420 అనక కేసీఆర్ గారు ఏమవుతాడు అని అడుగుతున్నాం. థ్యాంక్ యూ.